Hello students, welcome to Telangana State Board of Intermediate Education online digital class. Vocational course Commercial Garment Technology, first year, paper 3, that is garment construction, and the unit 3, that is study of handling different types of fabrics. This video is the part 2. So in the previous video, we learned about study of handling different types of fabrics, and in this second video we will see some other fabrics. I am G Vasanta, CJL in GJC Girls Pingili, Vaddepalli, Warangal Urban. We'll see the structure and objectives of this unit. Structure: introduction, general considerations for handling different fabrics, handling of different fabrics, and the objectives: to know about the characteristics of different fabrics, to learn how to plan hand embroidery according to the design, fabric and threads, and to know about the care to be taken while stitching on different fabrics. నిర్మాణం: పరిచయం, విభిన్న ఫ్యాబ్రిక్లను హ్యాండిల్ చేయడానికి తగిన సాధారణ పరిగణలు, విభిన్న ఫ్యాబ్రిక్లను హ్యాండిల్ చేయడం, లక్ష్యాలు, వివిధ రకాల ఫ్యాబ్రిక్ల గురించి తెలుసుకోవడం, డిజైన్, ఫ్యాబ్రిక్ మరియు థ్రెడ్లకు అనుగుణంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకోవడం, వివిధ రకాల ఫ్యాబ్రిక్స్ పై కుట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడం. This is the second video. In this video, we'll cover some of the handles, some of the fabrics, that is handling of felt fabric, handling of lace fabric, handling of metallic yarn, and handling of jersey fabric. In the previous video, we already learned about the handling of crepe fabric. Now we will see the felt fabric. So what is felt? Felt is a non-woven fabric that is made from wool, hair or fur, and sometimes in combination with certain manufactured fibers, where the fibers are locked together in a process of utilizing heat, moisture and pressure to form a compact material. So here felt అనేది ఉన్ని, జుట్టు లేదా బొచ్చుతో తయారు చేయబడిన ఒక నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్, అంటే వీవింగ్ చేయబడకుండా తయారు చేయబడిన ఫ్యాబ్రిక్. కొన్నిసార్లు సింథటిక్ దారాల కలయికతో తయారు చేయబడుతుంది. దీంట్లో వూల్ కాకుండా సింథటిక్ దారాలు కూడా, అంటే సింథటిక్ పోగులు కూడా దీంట్లో మనము ఉపయోగించవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, ఫైబర్లు వేడి, తేమ మరియు పీడనాన్ని ఉపయోగించి ఒక కాంపాక్ట్ పదార్థాన్ని తయారు చేసే ప్రక్రియలో బంధించబడతాయి. సో ఈ ఫ్యాబ్రిక్ లో మనకి వార్పు దారాలు, వెఫ్ట్ దారాలని ఉండవు. వీవింగ్ కన్స్ట్రక్షన్ కాదు, ఏమీ లేదు. ఓన్లీ ఫైబర్స్ విల్ బి యూజ్డ్ హియర్. ద ఫైబర్స్ విల్ బి స్టిక్డ్ to make a compact material. They are pressed to make a compact material, and this is called felt. So woolen fibers are generally used to make felt. So high quality felt is made from 70 to 100% wool. Inexpensive felt is made of 70% synthetic and 30% wool or 100% acrylic. సో ఊలు దారాలు అనేవి సాధారణంగా ఫెల్ట్ చేయడానికి ఉపయోగిస్తారు. హై క్వాలిటీ ఫెల్ట్ తయారు చేయడానికి 70 నుంచి 100% ఉన్నిని నుంచి తయారు చేస్తారు. అదే చవకైన ఫెల్ట్ తయారు చేయడానికి 70% అంటే 70% సింథటిక్ ఉంటుంది మరియు 30% ఉన్ని ఉంటుంది, లేదా 100% యాక్రిలిక్ తో తయారు చేయబడుతుంది. ఈ యాక్రిలిక్ అన్నది ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ ఫైబర్. అక్రిలిక్ అన్నది మానవ నిర్మిత పోగు, కానీ దీనికి ఉండే లక్షణాలన్నీ ఉలెన్కి ఉన్న లక్షణాలన్నీ దీనికి ఉంటాయి. సో ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ ఉలెన్ ఫైబర్. Here the raw fiber is first prepared by washing or boiling.
The wet fibers are pressed together while being heated. The combination of moisture, heat, and pressure shrinks the fibers and bond them together to form a dense mat. సో ఇక్కడ ఏమవుతుంది, రా ఫైబర్స్ తీసుకొని వాటిని మంచి కడిగేసేసి ఉడకపెడతారు. అంటే వేడితోని దాన్ని ఉడికిస్తారు. ఇలా ఉడికించేటప్పుడు ఏమవుతుందంటే ఆ తడి ఉంటుంది, ఉడకబెట్టినప్పుడు గట్టిగా ఒత్తేస్తారు, అంటే గట్టిగా ప్రెస్ చేస్తారంట. ఇందులో తేమ ఉంటుంది, తడి ఉంటుంది కాబట్టి తేమ ఉంటుంది, ఉడకబెడుతున్నాం కాబట్టి వేడి ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్రెస్ చేస్తున్నాం కాబట్టి పీడనం కూడా, అక్కడ ప్రెషర్ కూడా ఉంటుంది. ఈ తేమ, వేడి, పీడనం వీటన్నిటి వల్ల ఏమవుతుంది, ఇంట్లో లోపల ఉండే ఫైబర్స్ అన్ని కుదించబడతాయి, ష్రింక్ అయిపోయేసి ఒకదానిలోకి ఒకటి చొచ్చుకొని వెళ్ళిపోతాయి. ఒకదానిలోకి ఒకటి చొచ్చుకొని వెళ్ళిపోయి ఒక దట్టమైన ఒక మ్యాట్ లాగా తయారవుతుంది. ఎప్పుడైతే దాన్ని ఆరబెట్టామో, అంత ప్రాసెస్ అంతా అయిపోయినాక ఆరబెట్టామనుకో, అప్పుడు ఏమైపోతుంది, దాంట్లో స్ట్రింక్ అయిన ఫైబర్లన్నీ మళ్ళీ ఎక్స్పాండ్ అయిపోతాయి. ఎక్స్పాండ్ అవ్వగానే ఏమవుతుంది, అక్కడ ప్లేస్ సరిపోక అవన్నీ మీకు గట్టిగా పట్టుకొని ఇంక మనకి విడదీయడానికి రానంత గట్టిగా పట్టేసుకుంటుంది. ఇలా ఫెల్ట్ అన్నది తయారు చేయబడుతుంది. ఈ ఫ్యాబ్రిక్ అన్నది, ఈ ఫెల్టింగ్ అన్నది 3వ కన్స్ట్రక్షన్. మనం బట్ట తయారు చేసే దాంట్లో ఒకటి వీవింగ్, ఒకటి నిట్టింగ్, ఇంకొకటి ఫెల్టింగ్. దిస్ ఇస్ ద ఫెల్టింగ్ ప్రాసెస్ అన్నట్టు. కట్ ద ఫెల్ట్ ఫ్యాబ్రిక్ టు డిజైర్డ్ సైజ్ ఫర్ ఎంబ్రాయిడరీ డిజైన్. ఫ్యాబ్రిక్ ని మనకు కావాల్సిన డిజైన్ కు ఎంత కావాలో అంత బట్టని మనము కత్తిరించుకోవాలి. సో ఫెల్ట్ ఫ్యాబ్రిక్ ని మనకు కావాల్సిన సైజులో కత్తిరించుకోవాలి. దెన్ ట్రాన్స్ఫర్ ద డిజైన్ onto the felt by drawing directly with disappearing ink marker. So you have to draw the design with disappearing ink. So after stitching, that design will disappear. So bold designs are best to trace directly on felt. So whenever you are doing direct method, you should better select bold designs. సో అదృశ్యమయ్యే సిరా మార్కర్ తో నేరుగా డ్రాయింగ్ చేయడం ద్వారా డిజైన్ ని ఫెల్ట్ పైకి బదిలీ చేయొచ్చు. సో మన సిరా ఏంటి, అదృశ్యమయ్యే సిరా అంటే ఇది గీసినంత సేపు ఉంటుంది, కాసేపు అయిపోయినాక మనం వర్క్ అయిపోయినాక అది నెమ్మదిగా అదృశ్యమైపోతుంది అన్నట్టు. బోల్డ్ డిజైన్లను ఫెల్ట్ మీద నేరుగా ట్రేస్ చేసుకోవడం మనకి ఉత్తమమైనట్టు. యూజ్ డ్రెస్ మేకర్స్ కార్బన్ to transfer patterns with the help of tracing wheel. బోల్డ్ డిజైన్స్ కాకుండా ఇంక ఇంట్రికేట్ ఉన్న డిజైన్స్ మనం ట్రేస్ చేసుకోవాలనుకోండి, అప్పుడు మనం చేత్తోని డైరెక్ట్ గా ట్రేస్ చేయనప్పుడు యూ హ్యావ్ టు యూస్ డ్రెస్ మేకర్స్ కార్బన్. అయితే డ్రెస్ మేకర్ కార్బన్ మనం యూజ్ చేసినప్పుడు, వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ డ్రెస్ మేకర్ కార్బన్ ఆన్ ఫెల్ట్, యూజ్ ట్రేసింగ్ వీల్. With this tracing wheel will leave some small dots on the fabric. So these dots are easier than solid lines to hide with embroidery stitches. సో ట్రేసింగ్ వీల్ సాయంతో ప్యాటర్న్ ని మనం బదిలీ చేయడం కొరకు డ్రెస్ మేకర్ కార్బన్ ని ఉపయోగించవచ్చు. ఈ ట్రేసింగ్ వీల్ వలన, ఆ డ్రెస్ మేకర్ కార్బన్ ఉపయోగించడం వలన ఈ బట్ట మీద, ఫెల్ట్ బట్ట మీద చిన్న చుక్కలతో మన డిజైన్ అన్నది ఏర్పడుతుంది. చిన్న చిన్న చుక్కలని ఏర్పరుస్తుంది. ఈ చుక్కలన్నీ మనం ఎంబ్రాయిడరీ కుడుతుంటే ఈ చుక్కలన్నీ ఆ ఎంబ్రాయిడరీలో కలిసిపోయి మనకి మంచి నీట్ గా ఈ మార్కింగ్ అనేది ఏమీ కనిపించకుండా ఉంటుంది. ఇది డిసపియర్ ఇంక్ కాదు కదా, డిసపియరింగ్ ఇంక్ అయితేనేమో అది మాయమైపోతుంది. ఇక్కడ అది కాదు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇట్లా చుక్కలు పెట్టడం వల్ల మనకి ఎంబ్రాయిడరీ చేస్తే ఇదంతా ఎంబ్రాయిడరీ కుట్లలోకి వెళ్ళిపోతుంది, మనకి ఇంకా సాలిడ్ లైన్స్ కాకుండా కనిపించకుండా ఉంటాయి. Simple running stitch or back stitch and chain stitch are effective for outlining. Cross stitching is also an effective technique on felt. So ఈ మన ఫెల్ట్ బట్ట మీద ఏమవుతుంది, చక్కగా అవుట్లైన్ స్టిచెస్ ని ఉపయోగించి చూడండి. ఈ డిజైన్ ఎంత బాగుందో, ఓన్లీ అవుట్లైన్ స్టిచెస్. ఈ అవుట్లైన్ స్టిచెస్ ఎట్లా రన్నింగ్ స్టిచ్ కావచ్చు, బ్యాక్ స్టిచ్ కావచ్చు, చైన్ స్టిచ్ కావచ్చు, ఇవన్నీ యూజ్ చేసుకుంటూ మనము అవుట్లైన్ అనేది కుడితే సమర్థవంతంగా పనిచేస్తానంట. దీని మీద అవుట్లైన్ చాలా అందంగా కనిపిస్తాయి. అలాగే క్రాస్ స్టిచ్చింగ్ అనేది కూడా మనకి ఫెల్ట్ మీద మనం ఉపయోగించవచ్చు. క్రాస్ స్టిచ్ కూడా మనం దీని మీద
ఉపయోగించుకోవచ్చు. A tear-away stabilizer is preferred to draw a design on more sturdy surface that needs to be embroidered. Pin the stabilizer with the design onto the felt and do embroidery over the stabilizer, which is torn away when embroidery is finished. ఎంబ్రాయిడరీ చేసిన మరింత దృఢమైన ఉపరితలంపై డిజైన్ గీయడం కొరకు చింపబడే స్టెబిలైజర్ ని మనం ఉపయోగించుకోవచ్చు. ఈ చింపబడే స్టెబిలైజర్ మీద మనం డిజైన్ గీసుకొని ఆ స్టెబిలైజర్ ని ఫెల్ట్ మీద పిన్ చేసేసుకోవాలి. చేసేసుకొని ఆ ఫెల్ట్ స్టెబిలైజర్ మీద నుంచే మనము ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేసేసేయాలి. స్టెబిలైజర్ మించెల్లి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయాలి. ఎంబ్రాయిడరీ పూర్తయిన తర్వాత ఇలా మనము ఆ స్టెబిలైజర్ ని చింపేసుకోవాలి. సో చింపబడే స్టెబిలైజర్ కదా, టేరవే స్టెబిలైజర్ కదా, ఎంబ్రాయిడరీ పూర్తయిన తర్వాత నెమ్మదిగా జాగ్రత్తగా ఆ స్టెబిలైజర్ అంతటిని మనము తీసేసేసుకోవాలి. ఇట్స్ ఫెల్ట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అండ్ దెన్ వీల్ సీ ద లేస్ ఫ్యాబ్రిక్. I think you know about the lace fabric. What is lace? Lace is an ornamental open work fabric made in a variety of designs by intricate manipulation of the fiber by machine or by hand. సో లేస్ అనేది ఏంటి, ఒక ఆర్నమెంటల్ ఓపెన్ వర్క్ ఫ్యాబ్రిక్ అన్నట్టు. మెషిన్ లేదా చేతితో ఫైబర్ యొక్క సంక్లిష్టమైన మ్యానిపులేషన్ ద్వారా వివిధ రకాల డిజైన్లలో తయారు చేయబడుతుంది. ఈ లేస్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది, చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అండ్ చాలా రంధ్రాలు మనకి కలిగి ఉంటాయి అన్నట్టు. సో ఇందులో ఎన్నో రకాల క్లిష్టమైన డిజైన్స్ కూడా ఇందులో ఉంటుంటాయి. ఈ లేస్ అన్నది మనకి సన్న విత్తులో దొరకచ్చు. అలాగే మొత్తం ఫ్యాబ్రిక్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఈ మొత్తం ఫ్యాబ్రిక్ ని మనం గార్మెంట్ తయారు చేసుకోవడానికి కూడా మనము ఉపయోగించుకోవచ్చు. సో ఇటువంటి ఫ్యాబ్రిక్ ని, ఇలా హోల్స్ ఉన్న ఇంత పల్సని ఫ్యాబ్రిక్ ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు ఇలా చేయాలి. దాని మీద ఎంబ్రాయిడరీ చేయాలనుకోండి, ఏ విధంగా ఎంబ్రాయిడరీ చేయాలనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. డ్రా అవుట్ ఏ డిజైన్ ఆన్టు ఏ షీట్ ఆఫ్ టిష్యూ పేపర్ విచ్ ఫార్మ్స్ ద డిజైన్ ఫర్ ఎంబ్రాయిడరీ టు స్టిచ్ ఆన్టు ద లేస్. సో టిష్యూ పేపర్ మీద ఏం చేయాలి, ముందు మనము దీని మీద ఆ లేస్ మీద చాలా హోల్స్ ఉంటున్నాయి కాబట్టి లేస్ మీద మనం డిజైన్ ని గీసుకోవడం అన్నది, ట్రేస్ చేయడం అన్నది చాలా కష్టంగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేయాలి, ఇక్కడ ఒక టిష్యూ పేపర్ మీద డిజైన్ ని గీసుకొని ఈ టిష్యూ పేపర్ ని లేస్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి దాన్ని డిజైన్ గా మనం పరిగణించుకోవాలి. సో ఇదే ఫ్యాబ్రిక్ టిష్యూని మనం బట్ట మీద పెట్టేసి వర్క్ అనేది చేసుకోవాలి. Slide the lace fabric over the bottom circle, లోపల సర్కిల్ bottom circle, and lay the tissue paper over the lace fabric. Place the other circle back on top. Press the circles together, then gently tug on the fabric and tissue around the hoop. సో లేస్ ఫ్యాబ్రిక్ ని లోపల రింగ్ మీద పెట్టాలి, దాని మీద మెల్లిగా నెమ్మదిగా పంపించాలి. ఎందుకంటే బట్ట అటు ఇటు మెత్తగా ఉంటుంది కాబట్టి. లేస్ ఫ్యాబ్రిక్ మీద టిష్యూ పేపర్ ని ఉంచాలి, దాని మీద ఫ్యాబ్రిక్ మీద టిష్యూ పేపర్ ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా పై రింగ్ ని తిరిగి పైన ఉంచాలి. పై రింగ్ ఏం చేయాలి, ఈ లోపల రింగ్ పెట్టాము, దాని మీద ఫ్యాబ్రిక్ పెట్టాము, ఫ్యాబ్రిక్ మీద టిష్యూ పేపర్ ని పెట్టాము, దాని మీద మళ్ళీ రింగ్ పెట్టేసేసి ఫ్యాబ్రిక్ మరియు హూప్ చుట్టూ ఉండే టిష్యూ పేపర్ ని మృదువుగా లాగుతూ రెండు రింగులని కలిపి నొక్కాలి. ఫస్ట్ ఇక్కడ టిష్యూ పేపర్ ని మనం జాగ్రత్త మనం ఫ్యాబ్రిక్ ని పట్టుకునే దానికంటే ముందు ఆ ఫ్యాబ్రిక్ ని ప్లస్ టిష్యూ పేపర్ ని నెమ్మదిగా కిందికి లాగుతూ అప్పుడు ఆ రెండు రింగులని దగ్గరగా ఒత్తేసేయాలి. సో ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ కి మన బట్టను ఎక్కించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో జాగ్రత్తగా బట్టకి మనము ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ ని బట్ట మీదకి బట్టని ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ మీదకి ఎక్కించుకోవాలి. Thread the needle and tie a knot. Hold the embroidery hoop parallel to the floor. Push the needle from underside through the lace and tissue. Make sure that the knot catches on the lace. ఇక్కడ ఏం చేసే సూదులకి దారం ఎక్కించుకొని ముడి వేసేసుకోవాలి. ముడి వేసుకున్నాక ఎంబ్రాయిడరీ హూప్ ని నేలకి సమాంతరంగా ఉండేలా పెట్టుకోవాలి.
తర్వాత లేస్ మరియు టిష్యూ పేపర్ గుండా సూదిని కింద నుంచి పైకి తీయాలి. కింద లేస్ ఉంది, దాని మీద టిష్యూ పేపర్ ఉంది. సో కింద లేస్ నుంచి టిష్యూ పేపర్ నుంచి పైకి రావాలి దారం. తీస్తూ దారం యొక్క ముడి ఉంది కదా, దాని యొక్క ముడి ఉంది కదా, ఎండ్ దాని నాట్ ఉంది కదా, ఆ నాట్ ఏం కావాలంటే లేస్ బట్టలో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ లేస్ బట్టలో చాలా హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ లోకి ముడి వెళ్ళకూడదు. నాట్ ఆ హోల్స్ లోకి వెళ్తే ఏమవుతుంది, అది మెల్లిగా మనం టిష్యూ పేపర్ తీసేసరికి ఆ ద్వారం నుంచి బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా ఆ లేస్ యొక్క దారంలో చిక్కుకునేటట్టుగా మనం చూసుకోవాలి. Stitch around the drawn design on the tissue paper until the design is completed. Not the floss underside of the lace fabric. అదే దాని మీదనే ఆ టిష్యూ మీదనే మనం జాగ్రత్తగా ఎంబ్రాయిడరీ వర్క్ అంతా చేసేసుకొని మళ్ళీ నాట్ వేయాలి కదా, కింద ముడి వేయాలి కదా. ఆ ముడి వేసేటప్పుడు కూడా నెమ్మదిగా కిందికి సూది తీసుకెళ్ళి లేస్ని తగిలేటట్టుగా, దాన్ని పట్టుకునేటట్టుగా మనం ముడి వేయాలి. నెక్స్ట్ అంత అయిపోయింది, ఎంబ్రాయిడరీ అయిపోయింది. దెన్ టేర్ ఆఫ్ ద టిష్యూ పేపర్ విచ్ విల్ కమ్ ఆఫ్ విత్ లిటిల్ ఎఫర్ట్. కొంచెం జాగ్రత్తగా కొంచెం కష్టపడితే నెమ్మదిగా తీసేస్తే ఆ టిష్యూ పేపర్ అంతా మనకి బయటికి వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా టిష్యూ పేపర్ ని తీసేసేయాలి. నౌ we will see the metallic yarn. సో మెటాలిక్ yarn అంటే తెలుసు కదా, జెరీ థ్రెడ్ మనకు ప్రతి ఒక్క దుస్తులలో ఎంబ్రాయిడరీలో జెరీ థ్రెడ్ కనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మెటాలిక్ yarn. సో అసలు మెటాలిక్ yarn అంటే ఏంటి? an inorganic fiber made from minerals and metals blended and extruded to form fibers. So metal used in apparel fabric is purely decorative. ఇది ఖనిజ మరియు లోహాలను మిశ్రమం చేసి పోగు రూపంగా బయటకు పంపి తయారు చేసిన అకర్బన దారం. సో మ్యాన్ మేడ్ ఫైబర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఖనిజాలు లోహాలు ఇవన్నీ మిశ్రమం చేసేసి దాన్ని పోగు రూపంలో మనం బయటికి తీసేస్తాం. దాన్ని అకర్బన దారం అంటే ఇనార్గానిక్ ఫైబర్. సో వస్త్రాల్లో ఉపయోగించే లోహం పూర్తిగా అలంకరణమైనది. సో మనకి లోహాలు ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ ఓన్లీ అలంకరణ కోసమే దీన్ని ఉపయోగిస్తారు. దే ఆర్ అవైలబుల్ ఇన్ yarn form as well as in staple form for spinning with other fibers. These yarns are available in yarn form and also fiber form, staple fiber. సో ఇవి దారం రూపంలోనూ ఉంటాయి మరియు ఇతర దారాలతో వడకడానికి అంటే బ్లెండింగ్ చేయడానికి, ఇతర దారాలతో కలిపి వడకడానికి స్టేపుల్ రూపంలోనూ మనకి లభిస్తూ ఉంటాయి. So metallic yarn is produced by twisting a strip of flat metal around the yarn of natural or manufactured fibers. సహజ లేదా కృత్రిమ దారాల చుట్టూ ఒక ఫ్లాట్ మెటల్ ఉంటుంది. ఆ ఫ్లాట్ మెటల్ ని దాని చుట్టూ చుట్టేస్తారండి. దానికి పట్టిలాగా దాన్ని అది మొత్తం మెలి తిప్పడం వల్ల లోపల ఈ మెటాలిక్ yarn అన్నది తయారు చేయబడుతుంది. సో మెటాలిక్ దారం మీద ఏమిటో లోపలేమో మీకు కాటన్ దారం కావచ్చు, లేకపోతే పాలిస్టర్ దారం కావచ్చు ఉంటుంది. దాని చుట్టూ మెటల్ యొక్క స్ట్రిప్, ఒక ఫ్లాట్ గా ఒక పలుచగా ఉన్న పట్టీని దాని మీద ఈ పట్టీ తొలగిస్తే లోపల మనకి ఆ దారం కనిపిస్తూ ఉంటుంది. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ మెటాలిక్ ఫైబర్ ఇన్ టెక్స్టైల్ ఈజ్ గ్లిటర్. ఏంటి, మన వస్త్రంలోని మెటాలిక్ దారానికి అతి ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే జస్ట్ గ్లిటర్, ఒక మెరుపు కోసమే. సో ఇది ఎలా అంటే ఎప్పుడు కానీ వెఫ్ట్ దారాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇట్స్ లైక్ ఎ నావెల్టీ యాన్. ఇది ఒక నావెల్టీ యాన్ లాగా ఉపయోగపడుతుంది అన్నట్టు, అంటే దాని అందాన్ని పెంచడం కోసమే ఉపయోగిస్తారు. సో మెటాలిక్ థ్రెడ్ ఈజ్ థిన్నర్ దాన్ రేయాన్ ఆర్ పాలియస్టర్ థ్రెడ్. థిన్నర్ యాజ్ రేయాన్ అండ్ పాలియస్టర్ అండ్ రేయాన్ లాగా అది చాలా సన్నగా ఉంటుంది. ఇట్ హ్యాస్ ఎ పాలియస్టర్ కోర్. దాని లోపల పాలియస్టర్ ఉంటుంది కదా, కృత్రిమ పోగులు ఉంటాయి అన్నాం కదా, లోపల పాలియస్టర్ కోర్ ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ సమ్ స్ట్రెచ్ లైక్ పాలియస్టర్ ఫైబర్. సో రేయాన్ లేదా పాలియస్టర్ దారం కంటే మెటాలిక్ దారం సన్నగా ఉంటుంది. దీనికి పాలిస్టర్ కోర్, లోపల పాలిస్టర్ కోర్ ఉండడం వలన దీనికి సాగే గుణం ఉంటుంది.
So this metallic yarn frays a lot when threading the needle. Hence, a needle with a larger eye can be used. దీంట్లోకి మనం దారం ఎక్కించేటప్పుడు ఏమవుతుంది, మెటాలిక్ దారం లోపల కాటన్ దారమో లేదా పాలిస్టర్ దారం ఉంటుంది, దాని చుట్టూ ఒక ఫ్లాట్ మెటల్ ని చుట్టి పెడతారు కాబట్టి సూదులకి దారం ఎక్కించేటప్పుడు అవన్నీ విడిపోతూ ఉంటుంది అన్నట్టు. సో మెటాలిక్ చివర్లన్నీ ఏమైతే విడిపోతూ ఉంటాయి, అందువలన పెద్ద రంధ్రం ఉన్న సూదిని మనం ఉపయోగించుకోవాలి. సో నీడిల్ అన్నది బిగ్ హోల్, లార్జ్ ఐ ఉండాలి దానికి, అంటే పెద్ద కన్ను ఉంటే అప్పుడు మనం జాగ్రత్తగా మనం దాన్ని దారాన్ని మనం ఎక్కించవచ్చు. ఈ దారం కూడా ఇంత లార్జ్ ఐ అంటే పెద్ద కన్ను ఉంటుంది కాబట్టి, హోల్ ఉంటుంది కాబట్టి దారం కూడా అటు ఇటు మంచి కదులుతూ మనకి దారం పాడవకుండా ఉంటుంది. స్టిచ్ మోర్ స్లోలీ అండ్ అటెంటివ్లీ టు అవాయిడ్ థ్రెడ్ బ్రేకేజెస్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ లూప్స్. సో జాగ్రత్తగా లూప్స్ ఫామ్ కాకుండా, బ్రేక్ కాకుండా, విరిగిపోకుండా జాగ్రత్తగా మనం ఎంబ్రాయిడరీ చేయాలి, నెమ్మదిగా చేయాలి. Allow the needle to hang frequently from the fabric so that the thread can untwist. Turn the needle half twist as the needle comes out of the fabric to prevent the thread from curling. ఫ్యాబ్రిక్ నుంచి సూదిని ఏం చేయాలి, అప్పుడప్పుడు మనం దాన్ని అలా వదిలేసేయాలి, వేలాడదీస్తే ఏమవుతుంది, అదంతా అన్ట్విస్ట్ అయిపోతుంది. థ్రెడ్ కర్లింగ్ నుండి మనం నిరోధించవచ్చు. ఫ్యాబ్రిక్ నుంచి సూది బయటకు వచ్చేటప్పుడు సూదిని సగం ట్విస్ట్ అంటే అట్లా మెల్లగా తిప్పుకుంటా ఉండాలి. ప్రతిసారి మనం బయటకు తీసేటప్పుడు దాని సూదిని తిప్పుకుంటా ఉండాలి. అప్పుడు మనకి కర్ల్స్ అన్నవి పడకుండా ఉంటాయి. ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్ మేడ్ ఆఫ్ మెటాలిక్ yarns have rough surface. While doing embroidery, treat them as delicate fabrics. In these fabrics, metallic yarns are used as weft, so a slight pull at any point may disturb the fabric. సో మెటాలిక్ యాన్ తో చేసిన ఫ్యాన్సీ బట్టలు ఎట్లా ఉంటాయి, గరుకుగా ఉంటాయి, దాని యొక్క సర్ఫేస్ గరుకుగా ఉంటుంది. సో ఎంబ్రాయిడరీ చేస్తున్నప్పుడు వాటిని సున్నితమైన బట్టలుగానే మనం పరిగణించాలి. సో యూ హ్యావ్ టు ట్రీట్ యాజ్ డెలికేట్ ఫ్యాబ్రిక్స్ మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో అటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఈ బట్టలలో మెటాలిక్ యాన్లను విఫ్ట్ గా ఉపయోగిస్తారు. మెటాలిక్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, మెటాలిక్ ఫ్యాబ్రిక్స్ లో మెటాలిక్ యాన్స్ ని విఫ్ట్ గా మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి ఏ సమయంలోనైనా కొంచెం లాగబడినచో బట్ట పాడైపోతుంది. అందుకే మెటాలిక్ బట్టలు ఎప్పుడు కానీ మనం జాగ్రత్తగా వాడుకోవాలి. ఏ చిన్నగా రఫ్గా ఏదైనా పట్టుకున్నా కూడా ఆ దారం అలా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. When working with metallic fabrics, avoid the designs with many overlapping objects, many small stitches, and with very dense areas. సో మెటాలిక్ బట్టలతో పనిచేసేటప్పుడు ఏం చేయాలి, ఒకదానిలోకి ఒకటి చొచ్చుకుపోయిన డిజైన్లు కానీ, చాలా చిన్న కుట్లతో ఉన్న డిజైన్లు కానీ మనం సెలెక్ట్ చేసుకోవద్దు, వాటిని నివారించుకోవాలి. మేక్ ష్యూర్ దట్ అన్ అప్రోప్రియేట్ బ్యాకింగ్ ఈజ్ యూజ్డ్. The friction of needle and thread cause breakages of thread, hence use viscose or cotton backing. మనం బ్యాకింగ్ ఉపయోగించేటప్పుడు కంపల్సరీగా దాన్ని బ్యాకింగ్ ఉపయోగిస్తాం. దానికి బ్యాకింగ్ ఉపయోగించినప్పుడు సూది మరియు థ్రెడ్ యొక్క ఘర్షణ వలన థ్రెడ్ విచ్ఛిన్నానికి కారణమవుతుంది, అంటే థ్రెడ్ విరిగిపోతూ ఉంటాయి. అందువల్ల విస్కోస్ లేదా కాటన్ బ్యాకింగ్ ని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. వెన్ వర్కింగ్ విత్ మెటాలిక్ థ్రెడ్, ఆల్వేస్ యూజ్ సాఫ్ట్ మెటీరియల్స్ అండ్ న్యాచురల్ ఫైబర్స్. మనం ఎప్పుడైతే మెటాలిక్ థ్రెడ్ తోని మనం వర్క్ చేస్తున్నామో, ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తున్నామో, మనం ఎప్పుడు సహజ ఫైబర్లను ఉపయోగించుకోవాలి. అలాగే మెత్తని బట్టలు అంటే కాటన్ అటువంటి బట్టలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి, వాటి మీద మంచిగా చేసుకోవచ్చు. ఐరన్ ఆన్ బ్యాకింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు మినిమైజ్ ద రఫ్ హ్యాండ్ ఆఫ్ మెటాలిక్ యార్న్. మెటాలిక్ యార్న్ యొక్క గరుకుతనంను తగ్గించడానికి, అది చాలా రఫ్ గా ఉంటాయి కదా, ఆ రఫ్ హ్యాండ్ ని తగ్గించడానికి మనం ఏం చేయాలి, బ్యాకింగ్ నుంచి పై ఇస్త్రీ చేయాలి. అంటే దాన్ని ఉల్టా తిప్పి దాని కింద వెనక బ్యాకింగ్ ఉంటుంది కదా, కాటన్ బ్యాకింగ్, దాని మీద మనం ఇస్త్రీ చేయాలి. అలా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ బట్ట ఆ పైన ఉన్న మెటల్ అనేది కొంచెం లైట్ గా మెత్తబడి మనకి సాఫ్ట్ గా అవుతుంది. ఇది మెటాలిక్ యార్న్ ని ఉపయోగించడం. Now we will see about the jersey fabric. This jersey fabric is a soft, stretchy, knitted fabric of cotton, nylon, rayon, wool or other synthetic fibers. సో ఇదేంటి, పత్తి కావచ్చు, కాటన్, నైలాన్, రేయాన్, ఉన్ని లేదా ఇంత అన్ని సింథటిక్ ఫైబర్స్ తో ఫైబర్ యొక్క మృదువైన సాగదీసిన అల్లిన నిట్టెడ్ బట్ట. ఇది నిట్టింగ్ తో చేయబడిన బట్ట అన్నట్టు, నిట్టెడ్ బట్ట. సో ట్రాన్స్ఫర్ ఎంబ్రాయిడరీ డిజైన్
ఆన్ ఫ్రంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూజింగ్ ట్రాన్స్ఫర్ పేపర్. సో ట్రాన్స్ఫర్ పేపర్ మీద తోని మనం ట్రాన్స్ఫర్ పేపర్ ఉపయోగించుకుంటా బట్టకి పైన మనం ఎంబ్రాయిడరీని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ బదిలీ కాగితాన్ని ఉపయోగించి ఫ్యాబ్రిక్ ముందు వైపున ఎంబ్రాయిడరీ డిజైన్ మనం ట్రేస్ చేసుకోవాలి. టర్న్ ద ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ అండ్ అడ్హియర్ ద స్టెబిలైజర్ టు ద ఫ్యాబ్రిక్ ఆన్ ది రివర్స్ ఆఫ్ వేర్ ద డిజైన్ ఇస్ దేర్. ఎక్కడైతే డిజైన్ ఉందో మన బట్టను వెనక్కి తిప్పేసేసి ఎక్కడ డిజైన్ ఉందో అక్కడ మనము స్టెబిలైజర్ ని అతికించాలి. ఇక్కడ అతికించబడే స్టెబిలైజర్ ని మనం ఉపయోగించుకోవాలి. నౌ టర్న్ ద ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అవుట్ వితౌట్ స్ట్రెచింగ్ ద ఫ్యాబ్రిక్ స్టార్ట్ వర్కింగ్ ద ఎంబ్రాయిడరీ. మనం మళ్ళీ ఉల్టా తీసేసుకోవాలి, సీదా వైపుకు తిప్పేసుకొని బట్ట సాగకుండా జాగ్రత్తగా మనం ఎంబ్రాయిడరీ అనేది చేసుకోవాలి. సో ఫిల్డ్ ఏరియాస్, ఏమైనా ఫిల్లింగ్ చేసే ఏరియాస్ ఉంటాయి కదా, ఫిల్డ్ ఏరియాస్ షుడ్ బి అవుట్లైన్డ్ ఇన్ బ్యాక్ స్టిచ్చింగ్ ఫస్ట్ బిఫోర్ బీయింగ్ ఫిల్డ్ విత్ సాటిన్ స్టిచ్. ఈ ఫిల్డ్ ఏరియాస్ ఉన్నాయి, ఇప్పుడు ఇదంతా డిజైన్ అంతా ఫిల్ చేస్తున్నాం. ఈ ఏరియాస్ లో ఉన్నప్పుడు మనం ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఫస్ట్ అవుట్లైన్ స్టిచ్ ని మనం బ్యాక్ స్టిచ్ తో వేసుకున్నాక మనం ఫిల్లింగ్ అన్నది చేసుకోవాలి. అండ్ అదర్ స్టిచెస్ షుడ్ బి వర్క్డ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద డిజైన్ టు ఇన్సైడ్. ఇంకా మిగతా డిజైన్స్ ఏమైనా ఉంటే కనుక బయట నుంచి మనం కుట్టుకుంటూ లోపలికి రావచ్చు. ఇవి మాత్రం ముందు బయట కుట్టి అప్పుడు లోపల ఫిల్లింగ్ చేసుకుంటే అప్పుడు మనకి బట్ట నిట్టెడ్ బట్ట కాబట్టి సాగుతుంది, కాబట్టి మనకి డిజైన్ పాడవకుండా ఉంటుంది. ఇది ఇలా మనం జెర్సీ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ చేయాలన్నప్పుడు ఇటువంటి మనం జాగ్రత్తలు మనం తీసుకోవాలి. సో బట్ట ఎక్కువగా సాగుతూ ఉంటుంది కాబట్టి ఎంబ్రాయిడరీ చేసినప్పుడు బయట నుంచి పెద్ద డిజైన్లు అయితేనేమో బయట నుంచి చేసుకుంటూ లోపలికి రావచ్చు. చిన్నవి ఉన్నప్పుడు మధ్యలో ఉన్నప్పుడు ముందు బయట ఎంబ్రాయిడరీ కుట్టేసుకుని లోపలంతా ఫిల్లింగ్ చేసుకోవాలి. Trim away the stabilizer that is outside the embroidery design area with small sharp scissors carefully. మంచి పదునైన కత్తెర తీసుకొని ఈ డిజైన్ కి బయటి వైపు ఉన్న స్టెబిలైజర్ అంతా మనం నెమ్మదిగా కత్తిరించేసుకోవాలి. సో ఎంబ్రాయిడరీ ఆన్ థిక్కర్ ఫ్యాబ్రిక్ విత్ లాట్స్ ఆఫ్ సాలిడ్ షేప్స్ నీడ్స్ హెవియర్ స్టెబిలైజర్, వేరాస్ థిన్నర్ ఫ్యాబ్రిక్ అండ్ లెస్ సాలిడ్ డిజైన్స్ నీడ్స్ థిన్నర్ స్టెబిలైజర్. ఎప్పుడైతే మందపాటి ఫ్యాబ్రిక్ మీద మనం స్టెబిలైజర్ వాడేటప్పుడు భారీ ఎంబ్రాయిడరీ ఆకారాలు ఉన్నప్పుడు మనం మందమైన స్టెబిలైజర్ అంటే థిక్ స్టెబిలైజర్స్ మనకి మందంగా దొరుకుతాయి. అలాగే పలుచని స్టెబిలైజర్స్ కూడా, సన్నని స్టెబిలైజర్స్ కూడా దొరుకుతాయి. సో మందంగా ఉన్న బట్ట మీద మందమైన స్టెబిలైజర్ ని వాడాలి. అయితే సన్నగా ఉండే ఫ్యాబ్రిక్ మరియు తక్కువ డిజైన్లకు సన్నని స్టెబిలైజర్ ని మనం ఉపయోగించుకోవాలి. సో సెలెక్షన్ ఆఫ్ స్టెబిలైజర్ కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ముందు బట్ట మందంగా ఉంటే మందంగా ఉన్న స్టెబిలైజర్ ని వాడుకోవాలి. బట్ట సన్నగా ఉంటే సన్నగా ఉన్న ఇవన్నీ టేరవే స్టెబిలైజర్, కట్టవే స్టెబిలైజర్స్ అంటే మందంగా ఉండి అంటే కట్టవే స్టెబిలైజర్. దాన్ని కంపల్సరీగా స్మాల్ సీజర్స్ తోని షార్ప్ సీజర్స్ తోని జాగ్రత్తగా మనం కత్తిరించుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్ జెర్సీ ఫ్యాబ్రిక్. Now we will see the short answer type questions, which is for 2 marks. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఫ్యాబ్రిక్స్ నుంచి మనకు వచ్చే 2 marks క్వశ్చన్స్. ఫెల్ట్ ఫ్యాబ్రిక్స్ నీడ్ ఎక్స్ట్రా కేర్ ఫర్ ఎంబ్రాయిడరీ. వై? ఫెల్ట్ ఫ్యాబ్రిక్స్ కి ఎంబ్రాయిడరీ కొరకు మనం ఎక్స్ట్రా అదనపు సంరక్షణ అవసరం, ఎందుకు? అలాగే హౌ డు యూ ఎంబ్రాయిడర్ ఆన్ ఏ జెర్సీ ఫ్యాబ్రిక్ వితౌట్ స్టిచ్చింగ్ ద ఫ్యాబ్రిక్. సో ఫ్యాబ్రిక్ ని సాగదీయకుండా జెర్సీ ఫ్యాబ్రిక్ మీద ఎంబ్రాయిడరీ ఎలా చేస్తాం? జెర్సీ ఫ్యాబ్రిక్ అంటే స్టిచ్ అయ్యే ఫ్యాబ్రిక్ కదా, దానికి ఎలా ఎంబ్రాయిడరీ చేస్తాము అన్నది 2 marks క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, దట్ ఈస్ ఫర్ 6 marks. ఎక్స్ప్లెయిన్ ద ప్రికాషన్స్ టేకెన్ ఫర్ లేస్ ఫ్యాబ్రిక్. లేస్ ఫ్యాబ్రిక్ కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించండి. అండ్ వాట్ ఈస్ ఎ మెటాలిక్ యార్న్? వాట్ ఆర్ ద టెక్నిక్స్ ఫాలోడ్ వైల్ ఎంబ్రాయిడరింగ్ విత్ మెటాలిక్ యార్న్? మెటాలిక్ యార్న్ అంటే ఏంటి? మెటాలిక్ యార్న్ తో ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్లు పాటించబడతాయి? ఇలా ఇవి మనకి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. సో గర్ల్స్ జాగ్రత్తగా ఈ క్వశ్చన్స్ చదువుకోండి. ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఓకే, థ్యాంక్ యూ.